కార్యవర్గానికి సంబంధించినటువంటి మొదటి కార్యక్రమం కావాలంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలంటే ఒక కవి సమ్మేళనం పెడితే సరిపోతుంది. కవి సమ్మేళనం పెడితే దాదాపు ఒక 100-150 మంది కవులు వచ్చేవారు కదా. కానీ ఇక్కడ వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయాలి కదా. ఆ కవితలలో నుంచి క్రీమ్ని ఎంపిక చేయాలి కదా. ఇంకా కొత్తగా రాసేటువంటి వాళ్ళకి ఇంకేదో నేర్పించాలి కదా. మా దాంట్లో ఇంకా ఏం చేస్తే బాగుండేది అనేటువంటిది అర్థం కావాలి కదా. అందుకనే కవితల పోటీ అసలు పెట్టడానికి సాహసించాలి. ఎందుకంటే దాన్ని ఎంపిక చేసేటువంటి వ్యక్తులు ఉండాలి కదా. దానికోసం రాష్ట్ర స్థాయి పోటీ ఎంపిక చేస్తారు. అయితే 50 కవితలు వచ్చాయి. 50 మంది. ఈ 50 మంది కవితల నుంచి దీనిలో విలక్షణాలు చూడండి. మొదటి బహుమతి 1 గంట, రెండవ బహుమతి 2 గంట, మూడవ బహుమతి 3 గంట, 4వ బహుమతి 4 గంట. ఎంత గొప్పగా ఉంది అసలు ఈ ఆలోచన. అంటే ప్రతి కవితను చదివి దాన్ని విశ్లేషించి దాన్ని ఎంపిక చేయడం. విజేతలందరికీ అభినందనలు. నాకు ఒక చిన్న అభ్యర్థన సాహితీ గౌరవం భాష శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, ఎర్రం రాజారెడ్డి గారికి, వేళ్ళ సంజీవ్ గారికి వీళ్ళందరూ నడిపించి దర్శించారని చెప్పారు. ఈ 50 కవితలు ఒక్కసారి దాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. కావ్యం ఎందుకు రాస్తారు? కవిత్వం ఎందుకు రాస్తారు? మిమ్మల్ని ఎందుకు రాస్తారు కవితలు? సరే, ఎప్పుడు రాస్తారు? మనసు స్పందించినప్పుడు కదా. మనసు స్పందించినప్పుడు రాస్తారు. అది బాధ అయినా, సంతోషమైన, కోపమైన కదా. మరి భావ వ్యక్తీకరణ కోసం చేస్తారు. మరి రాయాలనే ఆలోచన కల్పించడం కొరకు దానికి ఒక వాతావరణం సృష్టించాలి కదా. పొద్దున్న లేవగానే మళ్ళీ గజల్ రాయాలి, మనకు టైం టేబుల్ పెట్టి గజల్ పెట్టి రాసే శక్తి ఉన్నటువంటి వారికి ఆ విధంగా దీని రాయాలనే ఆలోచన కల్పించి దాన్ని రాయించడం ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. కానీ రాసేటువంటి వాళ్ళు ఎందుకు రాస్తారు? ఇది అసలు ప్రశ్న. కావ్య ప్రయోజనాల గురించి చెప్తూ పెద్దలు ఏమన్నారంటే, కావ్యం యశసేర్థకృతే వ్యవహార విదే శివేత రక్షతయే సత్య పర నిర్వృతయే కాంత సంహితయోపయుచే. ఇది కావ్యం యొక్క ప్రయోజనాలలో కావ్యం ఎందుకు రాస్తారు అని చెప్పారు. ఎందుకు రాస్తారు? మొట్టమొదటిది యశసే, కీర్తి కోసం రాస్తారు. అంతే కదా. నా ఎక్స్ప్రెషన్ మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంది, నేను ఇంత బలంగా చెప్పగలుగుతున్నా ఈ వాక్యాన్ని, లేకుంటే ఈ భావాన్ని ఇంత బలంగా అందించగలుగుతున్నా అనేటువంటి అందించినటువంటి వాళ్ళలో కీర్తి కోసం. సరే, కీర్తి దాని తర్వాత వస్తుంటుంది పోతుంటుంది, వేరే విషయం. అవునా కదా. రెండవది ఏంటి? అర్థకృతే, అంటే ఏదన్నా ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తారు. ఎందుకు రాసినవా? ఇది ఒక పర్పస్ ఉంటుంది. ఉద్యమం వైపు నడిపించాలి. అందుకే ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా అన్నాడు పైన. అది ఒక ప్రయోజనం. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మనం కలిసే ఉంటాం. ఎప్పుడైనా ఆంధ్ర అయినా తెలంగాణ ఏ ప్రాంతమైనా వేరు, ఇద్దరం ఒకటే. పరిపాలన పరంగా విడిపోదాం కానీ సంస్కృతి పరంగా కలిసి ఉందాం అనేటువంటి ఒక పర్పస్, ఒక ప్రయోజనాన్ని చెప్పడానికి ఆయన ఏదైనా ప్రయోజనం వ్యవహార విధే, వ్యవహార జ్ఞానం కోసం రాస్తాం. సబ్జెక్టు నాలెడ్జ్ని అందించడం కోసం రాస్తాం. మూడవ అంశం యశస్సే, అర్థకృతే, వ్యవహార విధే. మూడవది శివే, అంటే అందరికీ శుభాలు కలిగించడం కోసం రాస్తాం. శుభాకాంక్షలు అందించడం కోసం రాస్తాం. మంచి జరగాలని కోరుకుంటూ రాస్తాం. ఇతరక్షతయే, శివేతరక్షతయే. శివే అంటే శుభాలు కలిగించడానికి, శివేతరక్షతయే అంటే శుభాల కంటే ఇతరములైన వాటి. ఆ పదం కూడా అంటలేడు చూడండి, అంత గొప్ప. ఆ శివేతరక్షతయే అంటే శుభాలకు వ్యతిరేకమైనటువంటి వాటిని నశింపజేయడానికి కోసం కూడా కవిత్వం రాస్తారు. దుర్మార్గాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, కావాల ద్వారా కవల ద్వారా అంటాడు. ఎందుకు చెడు అంటే తర్వాత సత్య పర నిరూపుతాయి. అంటే రసానుభూతిని, ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని, కాలాంతరికలు, తన్మయత్వాన్ని పొందడం కూడా రాస్తాము. ఇది సత్య పర నిరూపుతాయి. చివరిగా కాంత సంహితతో ఉపయోగించి దేశం. గొప్ప మాట అంటే సాహిత్య
సాహిత్యం అంతా కూడా హితేన సాకం సహితం సహితస్య భావ సాహిత్యం, మంచితో కూడుకున్నంత సాహిత్యం. దీనిని మనకు 3 భాగాలుగా చెప్పారు. మొదటిది ఏమిటి అంటే వేదాలు. వేదాలన్నీ ప్రభు సంహితాలు రాజుగారి ఆర్డర్ లాగా ఉన్నాయి. చెప్పడం అంతా కూడా మాతృదేవో భవ పితృదేవో భవ సత్యం వద ధర్మం చర వేదవాక్య. దానికి వివరణలు లేవు, విశ్లేషణలు లేవు. ఎలా ఎందుకు అనేటువంటి ధర్మం చర ఎందుకండి నేను చెప్పిన కాబట్టి ఆచరించు. అది అందుకని ప్రభు సంహిత ఒక రాజుగారి ఆర్డర్ లాగా ఉన్నాయి. తర్వాత శాస్త్రాలు పురాణాలు మిత్ర సంహిత. అందులో ఉన్నటువంటి విషయాన్ని ఒక మిత్రులాగా కథలాగా వివరించి చెప్తారు. ఇక మూడవది ఏమిటి ఈ కావ్యాలు కవిత. ఇవి ఎలాంటి కాంతా సంహితోపదేశయుతే అంటే ఒక స్త్రీ చెప్పినటువంటి విధంగా. స్త్రీ అంటే ఎవరు? భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. ఇదే విషయాన్ని అమ్మ చెప్పింది ఎంత అందంగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది. భార్య చెప్పింది ఇంకెంత మధురంగా ఉంటుంది. ఒక అక్క చెప్పింది ఎంత ఆలంబనతో ఉంటుంది, ఒక చెల్లె చెప్పింది ఎంత ఉంటుంది. ఈ విధంగా చెప్పగలిగేదే కవిత్వం. అందుకనే ఈ కవిత్వాన్ని పట్టుకొని దీన్ని సమాజానికి అందిస్తున్నటువంటి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. ఇదంతా దేనికోసం జరుగుతున్నారంటే సమాజం యొక్క మంచి కోసం. ఎక్కువ సమయం తీసుకున్నా అందించండి. కానీ ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. నేటి కవిత వర్ధిల్లాలి, ఉదయ సాహిత్యం వర్ధిల్లాలి, కవులు వర్ధిల్లాలి, మీ కళలు వర్ధిల్లాలి, మీ కవిత్వం వర్ధిల్లాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.